అవినీతి ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు ఆదేశాలతో జైలుకు వెళ్లారు. ఇది కక్ష సాధింపు చర్య అంటూ టీడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులు ఆందోళనకు పిలుపునిస్తున్నారు. ప్రజల నుంచి స్పందన లేకపోయినా అరకొరగా టీడీపీ కార్యకర్తలు, బాబు కుటుంబ సభ్యులు తాము పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఎల్లో బ్యాచ్ నిరసనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబును న్యాయ వ్యవస్థ జైలుకు పంపింది. మరి బాబు కుటుంబం, టీడీపీ నేతలు న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారా అని నిపుణులు నిలదీస్తున్నారు. 371 కోట్ల రూపాయల దోపిడీ జరిగిన స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు ఆధారాలతో సహా దొరికిపోయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. జీవితంలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా ఏనాడు కోర్టు గుమ్మం కూడా ఎక్కకుండా స్టేలు తెచ్చుకుని తనపై అసలు విచారణలే జరగకుండా చేసుకుంటూ చంద్రబాబు ఇన్నాళ్లు కాలక్షేపం చేస్తూ వచ్చారు. అయితే స్కిల్ స్కామ్ లో మాత్రం ఆయనకు ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీన్ని చంద్రబాబు నాయుడు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. తన అవినీతిపై ఎన్నో కేసులు ఉన్నా ఏ ఒక్క కేసులోనూ అరెస్టు కాకుండా తప్పించుకున్న తాను ఇప్పుడు జైలుకెళ్లాల్సి రావడం ఏంటి అని ఆయన కుతకుతలాడిపోతున్నారు. చంద్రబాబు ఇలా జైలుకెళ్లి అలా బెయిలు తెచ్చుకుని బయటకు వచ్చేస్తారని బాబు బంధువులు, టీడీపీ నేతలు అనుకున్నారు. అసలు అరెస్టే కారని అంతకు ముందు అనుకున్నారు. అయితే తమ అంచనాలు తప్పేయడంతో జైలుకెళ్లిన తర్వాత టీడీపీ నేతల్లో కొద్దిపాటి కంగారు మొదలైంది. న్యాయ విచారణలో చంద్రబాబు దోషిగా తేలితే తాను నిప్పు అని ఇంతకాలం అంటూ వస్తోన్న నినాదానికి కాలం చెల్లినట్లే అవుతుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బాబు అరెస్టు పైన, ఆయన్ను జైలుకు పంపడం పైన నానా యాగి చేయాలని టీడీపీ నేతలు డిసైడ్ అయ్యారు. స్కిల్ స్కామ్ కేసులోనూ తనపై విచారణ జరపకుండా కేసునే క్వాష్ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్లు వేశారు. మరోవైపు ముందస్తు బెయిల్కు పిటిషన్లు వేసుకున్నారు. బెయిల్ రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నైరాస్యం అలుముకోవడంతో పాటు ప్రజల్లో పార్టీ ప్రతిష్ట మరింతగా మసకబారుతుందని భయపడ్డ టీడీపీ నాయకత్వం బాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. న్యాయానికి సంకెళ్లు పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తే ప్రజల నుండి స్పందన రాలేదు. అక్కడక్కడ పార్టీ శ్రేణులు కార్యక్రమం చేశామంటే చేశామన్నట్లు మామా అనిపించేశారు. అయితే ఈ నిరసనలు ఎవరిపైనా అని న్యాయరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అన్కో నినాదాలు చేస్తోంది. అయితే చంద్రబాబు నాయుడి కేసులో మొత్తం దర్యాప్తు చేసి అక్కడ అవినీతి జరిగిందని కనిపెట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థలే. ఆ తరువాత దోపిడీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సాక్ష్యాధారాలతో చంద్రబాబును జైలుకు పంపింది ఏసీబీ న్యాయస్థానం. ఇప్పుడు చంద్రబాబు తరపున ఆందోళనలు చేస్తోన్న వారు కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారా, లేక ఆయన్ను జైలుకు పంపిన ఏసీబీ కోర్టు తీర్పుకు నిరసనగా ఆందోళనలు చేస్తున్నారా అని వారు నిలదీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ నేతలకు అనుమానాలు ఉన్నా కేంద్రంలోని బీజేపీని ఏమీ అనలేకపోతున్నారు. ఏసీబీ కోర్టు మ్యాజిస్ట్రేట్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి దిగజారిన టీడీపీ నేతలు ఎవరిపై నిరసన వ్యక్తం చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారు. చంద్రబాబు అరెస్టుకు వెనుక ఉన్నది కేంద్రంలోని బీజేపీయే అని చంద్రబాబుకు మద్దతు తెలిపిన సమాజ్వాదీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఆరోపించాయి. అయితే టీడీపీ మాత్రం కేంద్రంలోని బీజేపీ పేరు చెబితేనే భయపడిపోతోంది. ఎవ్వరినీ ఏమీ అనలేక ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తోందని పాలకపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదల కావాలంటే న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వాలి. న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమేంటో అర్థం కావడం లేదంటున్నారు మేధావులు. బాబును తక్షణమే విడుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం వల్ల కానీ, టీడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులు ఆందోళనల పేరిట అక్కడక్కడ హడావిళ్లు చేయటం వల్ల కానీ చంద్రబాబు నాయుడు విడుదలయ్యే అవకాశాలు లేనే లేవంటున్నారు న్యాయరంగ నిపుణులు. బాబు విడుదల కోసం ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తోంది టీడీపీ. న్యాయస్థానాలే చంద్రబాబు విషయంలో నిర్ణయం తీసుకోవలసి ఉంది. 40 years ఇండస్ట్రీ ఉందని పదే పదే చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈ విషయం తెలుసు. కాకపోతే ఏమీ తెలియనట్లు ఆయన డ్రామాలు చేయిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.